అర్జునుడు సుభద్ర పెళ్లి చేసుకొని 1 సంవత్సరం పాటు ద్వారకాలో చాలా ఆనందంగా గడిపారు. ఆ తర్వాత ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరే టైంకి 12 ఏళ్ల వనవాసం పూర్తయింది. అర్జునుడు సుభద్రని తీసుకొని ఇంద్రప్రస్థంలోకి ఎంటర్ అయిన వెంటనే అందరూ చాలా ఆనందంగా వెల్కమ్ చేశారు. కానీ ద్రౌపది మాత్రం అంత ఆనందంగా కనపడలేదు. ఏమీ చెప్పలేని పరిస్థితిలో అలా నుంచోనుంది. కానీ మొహంలో మాత్రం చాలా కోపంగా అనిపించింది. ఆ కోపంతో ఇలా అంది, అర్జున, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా నాతో ఏం పనుంది? యాదవ కన్యని తెచ్చావు కదా, ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళు. ఒక బరువైన మూటని ఎంత బిగించి కట్టినా తర్వాత మరొకసారి ఇంకొక మూడేసి గట్టిగా కడితే మొదటి ముడి లూజ్ అయిపోతుంది. నా మీద నీకున్న ప్రేమకు కూడా ఇప్పుడు అదే గతి పట్టింది అని చాలా కోపంగా చెప్పింది. ఆ మాటలు విని సుభద్ర ద్రౌపది ముందు మోకాల మీద నుంచొని ద్రౌపది పాదాలకి నమస్కరించింది. ఆ తర్వాత నేను నీ దాసిని అని అంది. అర్జునుడు కూడా ద్రౌపదిని చాలాసేపు కన్విన్స్ చేశాడు. మొత్తానికి ఇద్దరు కలిసి ద్రౌపదిని ఆనందింపజేశారు. అది చూసి అందరూ ఆనందించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక శుభముహూర్తంలో సుభద్రకి కొడుకు పుట్టాడు. ఆ కుమారుడు భయమంటే ఏంటో తెలియనివాడు, శత్రువుల మీద కోపంతో విరుచుకుపడి పోరాడేవాడు. అందుకే అతని పేరు అభిమన్యువు అని పెట్టారు. అలాగే ద్రౌపదికి యుధిష్ఠిరుడు వలన ప్రతివింధ్యుడు, భీముడి వలన సూతసోముడు, అర్జునుడి వలన శృతకర్ణ, నకులుడి వలన శతానీకుడు, సహదేవుడి వలన శ్రూతసేనుడు అనే కుమారులు కలిగారు. పిల్లలందరూ వీరులవుతూ పెరుగుతూ వచ్చారు. అర్జునుడికి కృష్ణుడికి అభిమన్యుడు అంటే ప్రాణం. అభిమన్యుడు పెద్దవాడవుతుంటే అర్జునుడు అతన్ని ట్రైన్ చేయడం మొదలుపెట్టాడు. మానవులకు దేవతలకు తెలిసిన అస్త్రాలన్నీ చాలా తక్కువ కాలంలో అతనికి నేర్పించాడు.